నమస్తే. 2026 మాస ఫలితాల్లో ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఏప్రిల్ మాసం కొంత అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కోర్టు సమస్యలు కొలిక్కి రావటము, అలాగే శత్రువులతో ఉన్న వివాదాలు పరిష్కార మార్గంగా ప్రయాణం చేయడము, కొంత సమాజంలో విలువ పెరగడము, రాని బాకీలు కొన్ని వసూలు కావటము, అలాగే గృహంలో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఇలాంటివన్నీ కూడా మంచి శుభ పరిణామాలు అయితే ఉన్నాయి. మరి ఏప్రిల్ 16, 17 తేదీ తర్వాత కొంత ఉద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలు కలుగుతాయి. కాబట్టి ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు, హయ్యర్ స్టడీస్ కోసం ప్రయత్నాలు చేసే విద్యార్థులు ఎవరైనా ఉంటే ఈ ప్రయత్నాలన్నీ కూడా కొంత ఏప్రిల్ 16, 17 ఆ డేట్స్కి బిఫోర్ ప్రారంభించండి, ప్రయత్నం చేయండి, కొంత సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఈ మాసం ఎండింగ్ వరకు కూడా పాజిటివిటీ ఉంటుంది. ఇంకా ఎక్కువ పాజిటివిటీ అంటే మీకు 17th లోపు అయితే పాజిటివిటీ పెరుగుతుంది. ఇక చాలా వరకు ఎవరైతే నూతన వ్యాపార ప్రయత్నాలు చేస్తారో వారికి కొంత శుభ సూచనలు ఉన్నాయి. ఈ మాసంలో స్పెక్యులేషన్ వ్యాపారం కూడా అనుకూలంగా ఉంది. మరి మీడియా రంగంలో ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రత్యేకించి గుర్తింపు లభిస్తుంది. అలాగే కొన్ని అవకాశాలు వెతుక్కుంటూ వచ్చే సిచ్యువేషన్స్ అయితే వృషభ రాశి వారికి ఉన్నది. ఎప్పటి నుంచో రాని బాకీలు ఉన్నవారికైతే కొంత అనుకూలం ఈ మాసంలో. చాలా వరకు ఈ మాసం అంతా కూడా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. శత్రువులు అంటే మిత్రులే శత్రువులుగా మారిన సందర్భాలు ఉంటాయి కదా, ఇలాంటి సందర్భాలన్నీ కూడా ఈ మాసంలో కొంత వారు మళ్ళీ రియలైజ్ అయ్యి మీతో మిత్రుత్వం పెంచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే ఇందాక మనం చెప్పుకున్నట్టు కొంత విలువ పెరుగుతుంది సమాజంలో. ఇలాంటి విషయాల్లో పాజిటివిటీ చాలా చక్కగా ఉంది. ఇంకా ఆరోగ్య విషయాలు అయితే చక్కగా ఉన్నాయి. మాసం అంతా కూడా ముఖ్యంగా స్త్రీలకు మానసిక ప్రశాంతత అయితే చక్కగా కనిపిస్తుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే వృషభ రాశి వారికి ఈ మాసంలో తల్లి వైపు బంధుత్వం నుంచి కొన్ని అపార్థాలు కానీ, మిస్అండర్స్టాండింగ్స్ కానీ, తల్లిగారి ఆరోగ్యంలో సమస్యలు కానీ ఇలాంటివి, లేదా తల్లి సమానమైన వారి ఆరోగ్య యోగక్షేమాలు కూడా వృషభ రాశి వారు ఈ మాసంలో పర్యవేక్షించుకోవాలి. ఈ విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోండి. అలాగే ప్రైమరీ ఎడ్యుకేషన్ చేస్తున్న సంతానం ఎవరైతే ఉన్నారో వారి యొక్క విద్య పట్ల వృషభ రాశి వారు శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రేమ వివాహాలు కానీ, లేదా ప్రేమ ఫలించే అవకాశం కూడా కనిపిస్తుంది. స్థిరాస్తి కొనుక్కోవాలనుకున్న వారికి కూడా కొన్ని శుభవార్తలు అయితే ఈ మాసంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బదిలీలు, కోరుకున్న చోటికి బదిలీలు కానీ, ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, ఉద్యోగాలు నిర్వహిస్తున్న వారికి, గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నవారికి అనుకూలంగా ఉంది. అలాగే ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్నవారికి కూడా మంచి అవకాశాలు, గుర్తింపు వచ్చే అవకాశం అయితే ఈ మాసంలో కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితులు కానీ, ఏమన్నా మానసిక ప్రశాంతత, ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయి. మరి ఏప్రిల్ 17, 18 తేదీ తర్వాత వచ్చే డేస్ అన్ని కూడా మంత్ ఎండింగ్ వరకు కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ఆరోగ్య విషయాలు కానీ, నిందలు పడే విషయం కానీ, ఇతరులు మీ పట్ల అసూయ చూపించడం కానీ, ఇలాంటి విషయాల్లో అంటే నరదిష్టి, ఇలాంటి విషయాల్లో ప్రత్యేకించి శ్రద్ధ వహించండి వృషభ రాశి వారు. మరి ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాలు అయితే చక్కగా శివారాధన చేయండి, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించండి. మరి చేసుకోవాల్సిన పరిహారం ఏంటో తెలుసుకుందాం కదా, అవన్నీ మీరు పాటించేయండి. స్వస్తి.